ఈరోజు మనం కృష్ణాష్టమి కథ విందాం. ఎన్నో ఏళ్ళు క్రితం మథురా రాజ్యంలో ఒక దుష్టుడు రాజు ఉండేవాడు. అతని పేరు కంసుడు. ఒకరోజు ఆకాశవాణి వినిపించింది, నీ సోదరి దేవకీకి పుట్టే 8వ బిడ్డ నీ జీవితాన్ని అంతం చేస్తాడు. అది విన్న కంసుడు భయపడి దేవకీ వసుదేవులును జైలో బంధించాడు. ఒక్కొక్క బిడ్డ పుట్టగానే వాటిని చంపేశాడు. కాని భాద్రపద మాసం అష్టమి రోజు అర్ధరాత్రి జైలో ఒక దివ్యశిశువు జన్మించాడు. అతడే శ్రీకృష్ణుడు. అద్భుతం జరిగింది. జైలు తలుపులు తామరగా తెరుచుకున్నాయి. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి బుట్టలో పెట్టి గాఢమైన వర్షంలోనూ ఎగిసే యమునా నదిలోనూ దాటించి గోకులానికి తీసుకెళ్లాడు. అక్కడ నందయశోదల ఇల్లులో కృష్ణుడిని ఉంచి వారి చిన్న కూతురిని తిరిగి జైలుకు తీసుకువచ్చాడు. కంసుడు ఆ పాపను చంపబోయాడు. కాని ఆమె దివ్యరూపంలో మారి నీ మృతికారణ గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది. ఇలా గోకులంలో పెరిగిన బాలకృష్ణుడు వెన్న దొంగిలించడం, గోపికలతో ఆటలు, అసురులను సంహరించడం వంటి ఎన్నో లీలలు చేశాడు. అందుకే ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం.